శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. 25వ తేదీ గురువారం ఆశ్వీజ శుద్ధ చవితి రోజున కాత్యాయని అమ్మవారి యొక్క అవతారాన్ని వేస్తున్నారు. ఇది చాలా విశేషవంతమైనటువంటి అవతారం. కాత్యాయని అంటే ఎవరో కాదు, కాత్యాయన మహర్షి యొక్క కుమార్తె. మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మ మహిషాసురుణ్ణి సంహరించే ముందు దేవతలందరూ తమ తమ శక్తులని ధారపోస్తారు, తమ తమ అంశలని ధారపోస్తారు, తమ తమ ఆయుధాలని ప్రోగువేస్తారు. ఈ క్రమంలోనే కాత్యాయని మహర్షి యొక్క లోగిలి ముందుర కొన్ని వీటికి సంబంధించిన ఆ దేవతలందరూ వారి యొక్క అంశలని ఇస్తూ ఉండగా కొన్ని కిరణాలు ఆ ముంగిలిలో పడతాయి, కాత్యాయన మహర్షి యొక్క ముంగిలిలో. కాత్యాయన మహర్షి అప్పటికే ఎన్నో రకాలుగా అమ్మవారిని స్తుతిస్తూ ఉన్నారు. ఇక ఇది కూడా జరుగుతూ ఉన్న కారణం చేత అమ్మవారు ప్రసన్నమయ్యి ఏమి వరం కావాలి అంటే, నా కూతురుగా జన్మించమ్మా అని అడిగారు. కాత్యాయన మహర్షి యొక్క కుమార్తె కాత్యాయనిగా జన్మించి అమ్మవారు కాత్యాయన మహర్షిని తరింపజేస్తుంది. ఈ కాత్యాయన మహర్షి యొక్క కుమార్తెగా జన్మించిన కాత్యాయని దేవే మహిషాసుర మర్దినిగా మహిషాసురుణ్ణి సంహరించి దేవతలందరికీ మానవులందరికీ చాలా చాలా సుఖకరమైన శుభకరమైన జీవితాలను ఇచ్చింది. మనకి కాత్యాయని గురించిన మరొక విశిష్టాంశత కూడా ఉంది. అది ఏమిటి అంటే కాత్యాయని వ్రతం. ఈ వ్రతము విష్ణు చిత్తుని యొక్క కుమార్తెగా పెరుగుతున్నటువంటి గోదాదేవి తన యొక్క ప్రేమని రంగనాథుడికి పూర్తిగా అర్పించి ఆయనలో లయమైపోతుంది, ఆయననే వివాహం చేసుకుంటుంది. ఇందుకు గాను నెల రోజుల పాటు ఒక వ్రతము చేస్తుంది. ఆ వ్రతమే కాత్యాయని వ్రతం. చెలులందరినీ పిలవడం, చెలులందరితో కలిసి ప్రతిరోజు ఒక్కొక్క పాసురాన్ని పాడడము, అలాగే కాత్యాయని వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడము, ఇలా నెల రోజులు చేసుకుంటుంది. చక్కగా కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తుంది. రంగనాథునిలో ఐక్యమైపోతుంది ఆమె. రంగనాథుని యొక్క కళ్యాణం చేస్తాం మనం. ఎప్పుడు? ఇంచుమించుగా ఈ జనవరి నెల 13, 14 తారీఖులలో మనకు వస్తుంది ఈ తిథి, గోదాదేవి కళ్యాణం. ఆ గోదాదేవి కళ్యాణము రంగనాథునితో అతి వైభవోపేతంగా జరుగుతుంది. ఈ కథలో మనకి ప్రధానంగా ఉండేది కాత్యాయని వ్రతమే. గోదాదేవి ప్రతినిత్యము పూలమాలలు అర్పిస్తుంది. తాను ముందుగా అలంకరించుకొని ఇవి చాలా బాగున్నాయి, నా ప్రియమైనటువంటి నాథుని కూడా ఇలాగే అలంకరింపజేస్తారు అర్చక స్వాములు అని చెప్పి తన తండ్రికి ఇచ్చి పంపించేస్తుంది. ప్రతిరోజు పూలని ఇలాగా అలంకరింపజేసుకోవడం వల్ల ఒకరోజు విష్ణు చిత్తుడు గమనిస్తాడు, ఏమిటి పూలల్లో వెంట్రుకలు ఉన్నాయి, ఎందుకు ఇలా జరుగుతోంది, నా వల్ల ఏమన్నా అపరాధం జరుగుతోందా అని చెప్పి ఇంటికి వచ్చి తన యొక్క కుమార్తె గోదాదేవి ఈ పూలమాలలని అలంకరింపజేసుకొని స్వామికి సిద్ధం చేయడాన్ని చూసి ఎంత పొరపాటు అయిపోయింది అని చెప్పి ఎన్నో రకాలుగా బాధపడతాడు. అయితే విష్ణు చిత్తుడికి స్వామి కలలో కనిపించి, అస్సలు నువ్వు బాధపడకు, నీ కూతురు నన్ను వివాహం చేసుకుంటుంది, నేను వివాహం చేసుకుంటున్నాను నీ కూతుర్ని, బలానా రోజురా ఆలయానికి, రంగనాథుని ఆలయం ఉంది కదా అని చెప్పి, తమిళనాడులో ఉన్నటువంటి ఆలయం అన్నమాట, రమ్మని చెప్పడంతో ఇక ఉబ్బి తబ్బిబ్బైపోతాడు. నేను ఎంతో పేద అర్చక స్వామిని, నా వంటి వానికి నా కూతురు ఇంత అద్భుతమైనటువంటి వరాన్ని పుచ్చుకుంది, సాక్షాత్తు స్వామి వారే వివాహం చేసుకుంటున్నారు అని చెప్పి కూతుర్ని తీసుకుని తండ్రి వెడతాడు రంగనాథుని ఆలయానికి. రంగనాథుని గుళ్ళో అర్చక స్వాములందరూ కూడా ఆశ్చర్యపోతారు. కానీ స్వామివారే సాక్షాత్తు కలలో చెప్పారు అని చెప్పి ఎంతో నమ్మకంతో ఎంతో భక్తితో స్వామివారి కళ్యాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తారు. స్వామివారి విగ్రహముతో
గోదాదేవి కళ్యాణానికి ఏర్పాటు చేస్తారు. స్వామివారే సాక్షాత్తు ఆమెని వివాహం చేసుకుని తనలో ఐక్యం చేసుకుంటారు. ఇంత అద్భుతమైనటువంటి చరిత్ర గోదాదేవికి ఉన్నది. గోదాదేవి అనుసరించినటువంటి వ్రతం ఏమిటి అంటే ఈ కాత్యాయని వ్రతమే. కాత్యాయని వ్రతము వివాహం కాని వారు చేసుకుంటే వివాహం అవుతుంది. వివాహం అయిన తదుపరి ఈ కాత్యాయని వ్రతాన్ని చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా కలిగి భర్తకి ఆయుర్వృద్ధి జరుగుతుంది, క్షేమము సౌఖ్యము కూడా కలుగుతాయి అని చెప్పి మనకి కాత్యాయని అమ్మవారి కథ ద్వారా తెలుస్తుందన్నమాట. అటువంటి అద్భుతమైనటువంటి కాత్యాయని అమ్మవారిని నవరాత్రులలో 4వ రోజున అంటే ఆశ్వేజ శుద్ధ చవితి రోజున అమ్మవారి యొక్క అవతారంగా మనం కాత్యాయని అవతారాన్ని వేసుకుని రకరకాలైనటువంటి స్తోత్ర పారాయణలతో అమ్మవారిని పూజించుకుంటాము, భజించుకుంటాము, తద్వారా అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటాము అని చెప్పి తెలియజేస్తూ, కాత్యాయని అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రజానీకానికి ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భక్తి ప్రపత్తులతో కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.